నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, విద్య నేర్పిన గురువులకు జై భీమ్లు. కోరిక ఉన్న వాళ్ళు ఎప్పుడూ సక్సెస్ అవ్వలేదు. కోరికను అర్హతగా మార్చుకున్న వాళ్ళు మాత్రమే మరి సక్సెస్ అయ్యారు. మరి అలాగే మరి జగన్ గారు సీఎం అవ్వాలనే కోరిక ఉంది. మరి ఆ కోరికను అర్హతగా మార్చుకోబట్టే మరి తను సీఎం అయ్యాడు. మరి అంతేకాదు, మంచి చక్కటి పరిపాలన అందించాలి. మరి తను పెట్టిన మేనిఫెస్టోల ద్వారా ప్రతి ఒక్కరికి మరి ఆ పథకాలు అందాలని మరి తను అలా కోరికను అర్హతగా మార్చుకోమంటే మరి తను చేసిన ఆ మేనిఫెస్టోలో ఉన్న ప్రతి విషయాన్ని మరి తను నెరవేర్చగలిగాడు. మరి అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా తను సీఎం అవ్వాలి అని కోరిక ఉన్నంత మాత్రానే తను సీఎం అవ్వలేదు. ఆ కోరికను తను అర్హతగా మార్చుకోవటం వల్లే మరి తను సీఎం అయ్యాడు. మరి అలాగే ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈనాటి ప్రపంచంలో మీరు ఎలా ఉన్నారు ఒక్కసారి ఆలోచించుకోండి. మరి అలాగే ఒక ద్రాక్ష విత్తనం మరి ఆ పండు తీసుకొని మరి ద్రాక్ష కాయ మరి కోరిక అయితే మరి దానిలోని విత్తనము మరి అర్హత. మరి ఒక్కసారి చూడండి, మరి ఆ విత్తనాన్ని విజువలైజేషన్ చేసుకుంటే మరి అది భూమిలో నాటితే అది వృక్షమై మరి అనేక పండ్లను ఇస్తుంది. మరి అది చిన్న విత్తనము, అది భూమిలో అలాంటివి కొన్ని విత్తనాలు నాటితే మరి అవి తోట అయ్యి మరి అనేక ద్రాక్ష గుస్తులను ఇస్తుంది. మన కోరికను ఎప్పుడైతే అర్హతగా మార్చుకుంటామో అప్పుడు మాత్రమే మనం అనుకున్న విజయాలు సాధించగలము. మరి అలాగే మరి ఈ ప్రపంచంలో అత్యంత విలువైనది డబ్బు. మరి త్వరగా డబ్బు సంపాదించాలా, పిచ్చి పిచ్చిగా సంపాదించాలా. మరి నువ్వు ఎలా సంపాదిస్తావు? పక్కవాడిని దోచి సంపాదిస్తావా, లేకపోతే బ్యాంకులను కొల్లగొట్టి సంపాదిస్తావా? అలా చేస్తే మరి దాని పర్యవసానం అనుభవించాల్సి ఉంటుంది. నేనైతే చట్టబద్ధంగాను, న్యాయబద్ధంగాను, ధర్మబద్ధంగాను మరి టెక్నాలజీ ఉపయోగించి సంపాదించమని చెప్తాను. మరి అలాగే మనం ఏదన్నా పని చెయ్యాలి అంటే మరి దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. మరి అయితే సినిమా ఆట వేరు, మరి రాజకీయం ఆట వేరు, మరి యాక్టింగ్ ఆట వేరు, ఎడ్యుకేషన్ ఆట వేరు, మరి స్వామీజీలు మరి ఆట వేరు. మరి ఒక స్వామీజీ అయితే రుద్రాక్షను చెప్పి మరి కొన్ని వేల కోట్లు సంపాదించాడు. మరి అలాగే పాస్టర్లు ఆట వేరు, మరి ప్రార్థన చేస్తే మరి నాకు కళ్ళు వస్తున్నాయి, మరి కుంటి వాళ్ళు నడుస్తున్నారు అని చెప్తారు. మరి పాస్టర్ల గారి ఆట కూడా వేరు. మరి నీవు ఎలా ఉన్నావు ఒకసారి ఆలోచించు. మరి కోరిక ఉన్న వాళ్ళు ఎప్పుడూ సక్సెస్ అవ్వలేదు. కోరికను అర్హతగా మార్చుకున్న వాళ్ళు మాత్రమే మరి సక్సెస్ అయ్యారు. జై భీమ్. ఇట్లు మీ శివనాగార్జున.